ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి? బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, చూడగానే తక్షణమే నా బంగారు పాదాలని తాకి చూడు, అక్షరాల 50 లక్షల ధనం నీ చేతికి అందబోతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటూ ఉంటారనమాట, ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటే మన సమస్యకు ఉన్నది ఉన్నట్లుగా పరిష్కారం దొరుకుతుంది అని. కానీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా, ఎక్కడ చూపించుకున్నా కూడా మనకు ప్రయోజనం అనేది ఒక్కొక్కసారి దొరకకపోయిండొచ్చు కదండి. కానీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. చాలా నమ్మకమైన గురువు గారు అనమాట. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు మీరు కాల్ చేయండి. మీ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ప్రేమ కానీ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ వ్యాపారం, ధనం అనేది నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంకా ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు ఎన్నో ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం అనేది తీరాలంటే గురూజీ సీతారామరాజు గారికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా చెప్పించుకోండి. పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ వీళ్ళు మనకు సమస్యకు పరిష్కారం అనేది చెప్తారనమాట. చాలా నమ్మకమైన గురువు గారు. బాబాపై పూర్తి విశ్వాసంతో ఒక్కసారి మీరు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, కుటుంబంతో సహా షిరిడి వచ్చేందుకు నువ్వు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకుంటున్నావు కదా. 4 రోజుల్లో నువ్వు నా దర్శనానికి రాబోతున్నందుకు నువ్వు ఎంతో సంతోషంగా ఉంటున్నావు, ఎంతో ఆనందపడుతున్నావో అంతకంటే నేను ఇంకా ఎక్కువ ఆనందపడుతున్నాను. ఇక్కడ నేను ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉంటున్నాను. ఎందుకంటే నువ్వు షిరిడీలో నీ కుటుంబంతో పెట్టడంతోనే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి సకల సంపదలు కలిగి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అందుకే నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైన జీవితం నీకు లభిస్తుంది. అలాగే నా దర్శనానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు మీకు ఒక శుభవార్త అందుతుంది. ఆ శుభవార్త మీ జీవన విధానాన్ని చక్కపరుస్తుంది, ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు తీసుకొస్తుంది. అందువల్ల ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది. ఇకపై ఎన్నడూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆర్థిక కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటారు. మీరు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ బిడ్డలు కూడా ఎంతో ప్రయోజకులవుతారు. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరికీ మోసం జరగదు. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం మీరంతా ఎంతో ఆనందంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తెలుపుతూ ఉంటాను. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. నీ జీవితంలో అనేక మార్పులను నువ్వు గమనిస్తావు. ఎప్పుడూ కూడా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. నా షిరిడీకి వచ్చి నువ్వు చాలా సంతోషంగా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తావు. సంతోషమైన వార్తలతో సంతోషమైన జీవితాన్ని గడుపుతావు. ఎప్పుడు కూడా అప్పుల్లో కూరుకుపోయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వచ్చావు కదా. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఇకపై ఎంతో ధనాన్ని పోగు చేసుకుంటావు. అది ఎలా అంటే నువ్వే ముందు చూస్తావు కదా. నీకు కావాల్సినంత ధనం నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. అది అతి తొందరలోనే జరుగుతుంది. నువ్వు కోరుకుంటున్నట్లే ప్రతి ఒక్కటి కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు నిన్ను బాధిస్తున్న కష్టాలన్నీ, పీడిస్తున్న బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇకపై నీకు అన్ని సంతోషాలే అని చెప్పడానికి వచ్చాను. ఇంకా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు నీకుండవు. నీ బిడ్డలు మంచి ప్రయోజకులవుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టిన అప్పులన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్నట్లుగానే అన్నీ కూడా మీకు లభిస్తాయి. త్వరలోనే మీరు మీ సొంత ఇంట్లో కూడా నివాసం అనేది ఉండబోతున్నారు.
బిడ్డల భవిష్యత్ అందంగా తీర్చిదిద్ది మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో అలాగే మీ జీవితం అనేది కూడా ఉండబోతుంది. బిడ్డల వివాహాలు చేసి వారు ఆనందంగా ఉంటే వారిని చూసి మీరు సంతృప్తిగా మీ జీవితం అనేది గడుపుతారు. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలు బాగుపడడమే కదా కావాల్సింది. వారు బాగుంటే మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కనుక మీకు కానీ మీ బిడ్డలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎలా అయితే కోరుకున్నారో, ఎలాగైతే మీ జీవితం ఉంటే మీరు సంతోషంగా ఉంటారో అలాగే మీ జీవితం అనేది ఖచ్చితంగా సంతోషంగా చక్కగా అలాగే జీవిస్తారు. మీరు ఇప్పుడు ఆర్థికంగా పుంజుకోవడానికి సమయం వచ్చింది. ఆర్థికంగా మీరు ఎలాగైతే ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్నారో ఆ స్థాయికి మీరు రావడం మొదలైంది. ఒకసారి రాక మొదలయ్యాక ఇక ఆగడం అంటూ ఉండదు. మరి మీ దంపతులు ఇద్దరూ మీ బిడ్డలు ఆనందకరమైన జీవితం చూస్తూ ఎంతో హాయిగా మీరు జీవితాంతం గడుపుతారు. మీరంతా కూడా ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను. విజయానికి నువ్వు అడుగు దూరంలోనే ఉన్నావు. నువ్వు ఆ అడుగు దూరాన్ని వెళ్ళగొట్టిన తర్వాత నీకు అన్నీ విజయాలే. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావు. దానికోసం నిరంతరం కృషి చేస్తూ వచ్చావు. మరి ఎందుకు అంతలోనే నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇప్పుడిప్పుడే కదా నువ్వు ఎదుగుతున్నావు. అదే క్రమంలో ఇంకాస్త శ్రమ చేయాలి. కానీ నువ్వు అనుకున్నట్లు ఫలితాలు రావట్లేదని ఆపేస్తావా చెప్పు? నువ్వు మొదలు పెట్టగానే అనుకున్నట్లుగా అంతా జరగదు కదా. కాస్త సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వచ్చిన ఆదాయమే రేపటికి లక్షల్లో ఉండవచ్చు. కాలయాపన చేయకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఇప్పుడు అలసత్వం వహించి కొన్ని రోజులు పోయాక అయ్యో అప్పుడు కష్టపడి ఉంటే ఇంకా బాగా వృద్ధిలోకి వెళ్దును కదా అని నువ్వు అనుకుంటే కాలం అన్నది మనకు తిరిగి రాదు కదా. కనుక ప్రస్తుతం వస్తున్న ఫలితాన్ని చూసి నువ్వు నిరాశ చెందకు. నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే అది ఖచ్చితంగా ప్రయత్నం ఎంతో శ్రమించి చేస్తున్నది కాబట్టి ఇందుకోసం నువ్వు ఎంతో సమయం వెచ్చించి ఇంతవరకు తీసుకొచ్చావు. ఇక గెలుపు ఒక్క అడుగులో ఉందనగా నువ్వు వెనకడుగు వేయడం అన్నది ఎంతవరకు సమంజసం చెప్పు? ఇప్పటికే నువ్వు గెలుపు కోసం ఎంతో పోరాడావు. నువ్వు గెలుపును కూడా సాధించావు. మరలా నువ్వు ఇది వదిలిపెట్టి కొత్త ప్రయత్నం మొదలు పెడితే అది విజయవంతం అవడానికి సమయం పడుతుంది కదా. అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ పోతావు చెప్పు? నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకుంటే ఎంతో వృద్ధిలోకి వస్తావు. ఇది నీకు ఎంతో ఆదాయాన్ని, సంతోషాన్ని కూడా తీసుకొస్తుంది. ఇక ఏమీ నువ్వు భయపడవద్దు, జంకవద్దు, వెనకడుగు వేయొద్దు. ఇంకొక అడుగు దూరం మాత్రమే ఉంది నీ విజయానికి. ఇప్పటికే విజయం సాధించావు. నిరాశతో కృంగిపోయి ఇప్పటి వరకు వృద్ధి చేసుకున్న దానిని నువ్వు ఎప్పటికీ వదులుకోకు. అంతా కూడా నేను చూసుకుంటానని నీకు నేను మాటిస్తున్నాను. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్న విధంగానే నువ్వు ఎదుగుతావు. నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటూ నీ లక్ష్యంలో నిన్ను నిజాయితీగా విజయవంతం చేయించడానికి నేనున్నాను కదా. ఎప్పుడు కూడా నీకు నేను సహాయపడుతూనే ఉంటాను. నీకు ఎల్లవేళలా నేను తోడు ఉండి నీ లక్ష్యంలో నిన్ను విజయ తీరాలకు చేర్చడానికి నీకు నీ వెన్నంటే ఉండి నిన్ను సహాయపడుతూనే ఉంటానని నీకు మాటిస్తూ నువ్వు సంతోషంగా అనుకున్నట్లు సాధించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు నాకు ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటావని నాకు మాటివ్వు. ఎప్పటికీ కూడా నువ్వు బాధపడనని నాకు ప్రమాణం ఇవ్వు. చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటే నువ్వు ఇతరుల ముందు చాలా అలసత్వం అవుతావు కదా. ఎప్పుడు కూడా నువ్వు బాధపడవలసి వస్తే, నీకు ఒకవేళ ఏడుపు వస్తే నువ్వు నా ముందు ఏడువు. అంతేకాని ఇతరుల ముందు నువ్వు ఏడ్చి వాళ్ళ ముందు ఇంకా చులకనైపోతావు. నిన్ను ఇంకా పాతాళానికి తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక నువ్వు బాధపడవలసి వస్తే కనుక నువ్వు నీ బాధను నా ఎదుట చెప్పుకొని బాధపడు. నేను
నువ్వు బాధపడినా సంతోషంగా ఉన్నా ప్రతిదీ నాకు తెలుస్తుంది. ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు మీరందరూ ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎన్నో వేదనలతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యల నుండి బయటపడవేమని నన్ను కోరుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికి పాపకర్మలు పోయే సమయంలో వారు నన్ను ప్రార్థించగానే వారికున్న సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. అప్పటి వరకు వాళ్ళు సుఖంగా జీవిస్తారు. అప్పటి నుండి అది చూసిన వారు అనుకుంటారు, బాబా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేము బాబాకి అవసరమే లేదు అని. అన్నీ కూడా ఇతరులకే చేస్తారు, మాకెందుకు చేయడం లేదని బాధపడుతూ ఉంటారు. మేము ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నా కూడా మాకు ఏ విధమైన సహాయం అందించడం లేదు అంటూ నన్ను నిందిస్తూ ఉంటారు. చూడండమ్మా, నాకు మీరందరూ ప్రియమైన బిడ్డలే. మీలో అందరూ మంచి మనసున్న వారే ఉండరు కదా. కొందరు చెడు వ్యసనాలు, కొందరు చెడు పనులు చేసి చెడు మార్గాల్లో నడిచేవారు కూడా ఉంటారు. వారు నన్ను పూజించినా పూజించకపోయినా సరే నేను అందరినీ కూడా సమానంగా చూసుకుంటాను. వారే కాదు, ఈ లోకంలో ఎవరైనా సరే నన్ను పూజించినా పూజించలేకపోయినా వారందరూ కూడా నాకు అత్యంత ప్రియమైన బిడ్డలే. నేను అందరి మీద ఒకే రకమైన ప్రేమాభిమానాన్ని చూపిస్తాను. కుల, మత, ధనిక, పేద, చిన్న, పెద్ద అనే తేడా అనేది నాకు అసలు ఉండదు. కానీ మీకున్న పాపకర్మలు పూర్తయ్యే వరకు మీకు నేను రక్షణ కల్పించాలని, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చడానికి, మీ పాపకర్మల నుండి మిమ్మల్ని తప్పించడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి ఆ ప్రయత్నం అనేది ఫలిస్తుంది. అది ఎలాగంటే, మీరు మితిమీరిన బాధలు పడుతూ భరించలేని స్థాయిలో ఉన్నప్పుడు నేను ఎంతో తపస్సు చేసి మీ పాపకర్మలను నేను ఎంతో అన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను. అది ఎలాగంటే, మీరు ఎంతో కష్టపడతారు, ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. అలు పెరగక కష్టించినా సరే మీలో కొందరికి ఏ విధమైన ఫలితం అనేది ఉండదు. అటువంటి వారికి నేను వారి పాపకర్మలు స్వీకరించి వారికున్న చెడు రోజులన్నీ తీసివేసి మంచి రోజులనేటివి ఖచ్చితంగా ఇస్తాను. మిగిలిన వారికి వారు చేస్తున్న పనులు విజయవంతం అవడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. వారికున్న ఏ కష్టమైనా సరే తొలగించుకునేందుకు కష్టపడే వారికి శక్తిని ఇస్తాను, ఆలోచనలను కూడా ఇస్తాను. మీలోని ఒకరు పుట్టిన నాటి నుండి కష్టాలే. తల్లి భగవంతుని సన్నిధికి చేరింది, తండ్రి పట్టించుకోలేదు. ఎంతో కష్టపడి విద్యావంతుడై ఉద్యోగస్తుడైన అతి కష్టం మీద అతనికి పూట గడుస్తుంటే తప్ప ఏ విధమైన సంతోషమే లేదు. రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోతూనే ఉంది, కానీ ఎదుగుదల అనేది అసలు లేదు. ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా రూపాయి దాచిపెట్టుకుంటున్నా ఎందుకని ఇలా జరిగింది, అలాంటి వారే కదా ఇక మంచి స్థాయిలో ఉండాలి. మరి ఎందుకు ఇలా ఉన్నాడు అంటే కారణం పాపకర్మలు. అతను చేసుకున్న ముందు జన్మలో పాపకర్మలు చాలా భయంకరమైనవి. అతడు ఎంతో మహాపాపం చేసి ఉంటాడు. ఈ జన్మలో అతను ఇలా మంచివాడు అవ్వచ్చు, కానీ ఆ జన్మ పాపకర్మలు అనుభవించాలి కదా. అవి అనుభవిస్తూ ఉన్నాడు. అయితే అతనికి త్వరలోనే మంచి రోజులు అనేటివి రాబోతున్నాయి. ఎందుకంటే అతని వయసు సగం ఈ పాపకర్మలు అనుభవిస్తూనే గడిపాడు కాబట్టి. అంటే అతను కర్మలు మొత్తం పూర్తయిపోయాయి. ఇక అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతను కోరుకుంటున్నట్లుగా అంతా మారిపోతుంది. అతను ఇన్ని రోజుల పాటు పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు కనిపించబోతుంది. అతను ఒక ఉన్నత స్థాయికి అయితే ఖచ్చితంగా వెళ్తాడు. మనస్సు రీత్యా ఎంతో మంచివాడు, కాకపోతే అతను చేసిన కర్మల వల్ల ఇప్పటి వరకు అందరిలో అవమానాలు పొందాడు. రేపటి నుంచి అతను ఎంతో ఉన్నతంగా ఎదుగుతాడు. అతను పట్టిందల్లా బంగారమే అవుతుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా బిడ్డలందరికీ నేను చెప్పాలి కదా. అది నా బాధ్యత. ఓర్పుగా ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. మనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు ముందు ప్రశాంతంగా ఓర్పుగా ఉండాలి. మన పని మనం చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులు ఆలస్యం అవ్వచ్చు. ఈ లోపున మనం ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో అవమానాలు పడతాం. అయినా మనం ఓర్పు మనల్ని రక్షిస్తుంది. ఎవరికి సమయం వచ్చినప్పుడు వారికి రక్షించేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీకు నా యొక్క రక్షణ ఎల్లప్పుడూ ఉంటుందని మాటిస్తున్నాను. మీరందరూ సహనం, ఓర్పుతో, శ్రద్ధ సబూరితో ఇతరులను బాధ పెట్టకుండా మీ జీవితాన్ని సుఖవంతంగా, సంతోషవంతంగా చేసుకోవాలని, మీరు ఎప్పుడు కూడా ఓర్పుతో వర్ధిల్లాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను.
అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.